వెల్కమ్ టు ద పిఐఈ క్లాస్. మహాత్మా గాంధీ గురించి అక్టోబర్ 2, 1869లో పుట్టిండు. ఈయన పుత్లీబాయి కరమ్చంద్ గాంధీ వల్ల కుమారుడు. ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇక గాంధీ మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత దక్షిణాఫ్రికా వెళ్తాడు. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే సత్యం అహింస అనే ఉద్యమాన్ని లేవదీస్తాడు. ఇక సౌత్ ఆఫ్రికాలో ట్రాన్స్వాల్లో గల టాల్స్టాయ్లో విద్య నేర్పే బాధ్యత తీసుకుంటాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత శాంతినికేతన్, సబర్మతి ఆశ్రమాల్లో విద్యా ప్రసంగాలు కొనసాగించేవాడు. ఈయన జీవిత తత్వం దైవం పట్ల విశ్వాసం ఉండేది. దైవ ప్రతిరూపం మానవుడు, దైవం అంతటా ఉన్నాడు అని చెప్తాడు. కాబట్టి ఈ మానవుడి రూపమే దైవ రూపం అని చెప్తాడు. భగవంతుడు గొప్ప పరిపాలకుడు, సత్య ప్రేమ స్వరూపి, వెలుగురేఖ, సృష్టికర్త అని చెప్తాడు. ఇక సత్యం అహింస ప్రేమ అనునవి పాటించాలి అని చెప్తాడు. మనకి తెలిసిందే సత్యం అహింస ప్రేమ అనునవి అవలంబించాలని. ఇక అహింసను ఆచరణలో పెట్టడం సత్యాగ్రహం అని కూడా చెప్తాడు. అహింసను ఆచరణలో పెట్టడమే సత్యాగ్రహం, అంటే హింస చేయకూడదు అని చెప్తాడు. సోదరభావం, సమాజ సేవ ఈయన యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యాలు. ఈయన గొప్ప వ్యవహారిక సత్తావాది, అలాగే ఆదర్శవాది, ప్రకృతివాది కూడా. ఈయన రాసిన బుక్ ఏంటంటే ఆయన ఆత్మకథకు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్స్ అనే ఒక బుక్ రాస్తాడు. 40 సంవత్సరాలు కష్టపడి 1937లో వార్తా విద్యపై ప్రయోగాలు చేసి బేసిక్ విద్యా విధానాన్ని రూపొందించాడు. ఇది మన భారతీయులకు అనువైన ఒక విద్యగా ఆయన నమ్ముతాడు. విద్య అనేది ప్రాథమిక అంటే మదర్ టంగ్లోనే ఉండాలి అని 40 సంవత్సరాలు కష్టపడి బేసిక్ విద్యా విధానాన్ని రూపొందిస్తాడు. ఇక గాంధీ ప్రకారం మనిషి శరీరంలోనూ మనస్సులోనూ ఆత్మలోనూ నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను వెలికి తీయడమే విద్య అంటాడు. ఎక్కడెక్కడ? మనిషి శరీరంలోనూ మనసులోనూ ఆత్మలోనూ. 3 మనస్సు, శరీరం, ఆత్మ, ఈ మూడింటిలో నిక్షిప్తమైన శక్తులను వెలికి తీయడమే విద్య అంటాడు. ఓకే. వృత్తిపరమైన శిక్షణ, వ్యక్తిగత నైపుణ్యాల అవసరం అంటాడు. అంటే అభ్యసిస్తూ సంపాదించు, సంపాదిస్తూ అభ్యసించు అనే ఒక నినాదంతో వృత్తిపరమైన శిక్షణ కూడా అవసరం చదువుతో పాటు అంటాడు. విద్య అనేది ప్రతి విద్యార్థికి ఒక పని బీమా కావాలి అంటాడు. విద్య అనేది ప్రతి విద్యార్థికి జ్ఞానంతో పాటు ఒక పని బీమా కావాలి. అంటే విద్య నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో తాను బ్రతకగలుగుతాడనే ఒక నమ్మకం, పని బీమా కావాలి అని చెప్తాడు. విద్య అనే వాహనం సంస్కృతి అనే ప్రయాణికుని తీరం అనే స్టేషన్లకు నిరంతరం చేరవేస్తూ ఉంటుంది అని సంస్కృతి పరంగా ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట. ఓకే. ఇక నెక్స్ట్ కమింగ్ టు ద వన్ మోర్ థింగ్. గాంధీజీ నైతిక లక్ష్యం గురించి డాక్టర్ ఆర్ ముఖర్జీ మాటలు ప్రస్ఫుటమైంది. గాంధీజీ నైతిక లక్ష్యం గురించి ఎవరు ప్రస్ఫుటం చేశారు? డాక్టర్ ఆర్కే ముఖర్జీ వారి మాటల్లో ప్రస్ఫుటం చేశారు. సంపద పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, బట్ శీలం పోతే తిరిగి రాదు అని చెప్తాడు. వెరీ ఇంపార్టెంట్. 3R అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అంటే ఆయన 3Hకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చిండు. 3H అంటే హ్యాండ్, హార్ట్, హెడ్. ఇవి వెరీ ఇంపార్టెంట్. మాతృభాషలోనే బోధన జరగాలని వాదన. అంటే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ₹1,00,000 గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇచ్చి భారతీయులకు ఆంగ్ల విద్య ప్రోత్సహించాలి, ఆంగ్ల విద్యలోనే వాళ్ళకు చదువు చెప్పాలి, భారతీయులను విజ్ఞానవంతులను చేయాలని అంటే ఆంగ్ల విద్యలో కాదు మాతృభాషలోనే విద్య జరగాలని ఈయన వాదన అన్నట్టు. వేలాది మంది నిరక్షరాస్యులకు అక్షరభిక్ష పెట్టగల ఆత్మస్థైర్యం గలవాడే నిజమైన ఉపాధ్యాయుడు కాగలరు అంటాడు. ఇక బేసిక్ విద్యా విధానం గురించి హరిజన పత్రికలో ప్రచురించాడు. దీన్నే మనం 3 రకాలుగా అంటాం. బేసిక్ విద్యా విధానానికి ఉన్న మారు పేర్లు ఏంటంటే ప్రతిపాదిక విద్యా విధానం, వార్ధా విద్యా విధానం, నయీ తాలీం. ఈ మూడింటిని కూడా బేసిక్ విద్యా విధానం అని అంటాం. ఇక జాకిర్ హుస్సేన్ అనే అధ్యక్షతన ఈ బేసిక్ విద్యా విధానం గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీ కూడా నియమించింది అప్పటి ప్రభుత్వం. ఇక 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు ఉచిత నిర్బంధ సార్వత్రిక విద్యను అందించాలి అంటాడు. ఇక లాస్ట్కి ఆయన ఉద్దేశం ఏంటంటే సంపాదిస్తూ అభ్యసించాలి, అభ్యసిస్తూ సంపాదించాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.